హిందూ బంధువులందరికీ నమస్కారములు. ప్రీవియస్ వీడియోలో పట నాలెడ్జ్ 3 కేటగిరీస్, యాక్సియోమ్స్, కంజక్చర్స్ ఇంకా ప్రూఫ్స్గా కేటగిరీస్లా ఉన్నదని చెప్పడం జరిగింది. అయితే మొత్తం మ్యాక్సిమం మనం చదువుకుంటున్న నాలెడ్జ్ అంతా కూడా 95 to 97% ఏమైతే చదువుతున్నామో, ఏమైతే నేర్చుకుంటున్నామో, ఏమైతే తెలుసుకుంటున్నామో, మనకు తెలిసింది అనుకుంటున్నామో అదంతా కూడా కంజక్చర్, పాస్టులేటెడ్ థియరీస్ అనమాట, గెస్ నాలెడ్జ్ అనమాట. అంటే శాస్త్రవేత్తలు ఇలా అనుకున్నారు, ఇది ఇలా జరిగి ఉండవచ్చు, ఇది ఇలా కావచ్చు, అది అలా కావచ్చు, ఇట్ మైట్ బి దాట్ వన్, ఇట్ మైట్ బి దిస్, ఇట్ మైట్ బి దాట్ అని పాస్టులేటెడ్ థియరీస్ మీదనే ఆధారపడి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్పాండ్ అయినాయి, డెవలప్ అయినాయి అన్నమాట. అయితే 100% అవి యాక్యురేట్ అని ప్రూవ్ చేయబడలేదు, 100% రాంగ్ అని కూడా ప్రూవ్ చేయడం కుదరదు. కొన్ని రాంగ్ అనే ప్రూవ్ అయిపోయినాయి, కానీ రైట్ అన్ని ప్రూవ్ చేయడానికి కుదరదు అనమాట. అటువంటి నాలెడ్జ్ అనమాట. అయితే ఇదివరకు ఏమన్నారు, యూనివర్స్ అంటే విశ్వము. ఇప్పుడు ఏమవుతుంది, సైంటిస్టులు ఏమంటున్నారు, ఇక 150 వరకు ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు ఏమంటారు, లక్షల కోట్ల ఎన్ని వేల కోట్లు ఉన్నాయో, లక్షల విశ్వాలు ఉన్నాయో తెలియదు. యూనివర్స్ అనేది పేరు తీసిపడేసి మల్టీవర్స్ లేకపోతే సూపర్ కాస్మస్ అని చెప్తున్నారు, సైంటిస్టులు అన్నారు. అయినప్పటికీ మన దేశంలోని యూనివర్సిటీల ప్రొఫెసర్లు అప్డేట్ కారనమాట. వాళ్ళు ఇప్పటికీ యూనివర్స్ విశ్వమనే మాట్లాడుతున్నారు తప్ప అనంత కోటి బ్రహ్మాండములు, అనంత కోటి విశ్వములు, ఆ విశ్వములను సృష్టి స్థితిలయములు చేసేవాడు విశ్వనాథుడు లేక విష్ణువు అని మన శాస్త్రములు, మన యొక్క గ్రంథాలు బోధిస్తున్నాయి. అంటే మల్టీవర్స్ అనమాట. నౌ లెట్స్ లుక్ ఇన్ టు ద గీత. శ్రీమద్ భగవద్గీత లోపల విశ్వరూప సందర్శన యోగము, విశ్వరూపం చూపెట్టినటువంటి అర్జునుడికి విశ్వరూపాన్ని చూపెట్టాడే, ఆ చాప్టర్ లోపల విశ్వం యొక్క కాన్సెప్ట్ ఏమున్నది, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్స్ ఇన్ గీత. మన పశ్చిమ మతాల కాన్సెప్ట్స్ ఏమీ లేవు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. కావాలంటే మళ్ళీ లాస్ట్ మళ్ళీ ఒక లైన్ లోపల వాళ్ళని తీసిపడేది ఇట్లా. గీత లోపల ఇప్పుడు మన టాపిక్ ఏంటిది, ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీవర్సెస్. యూనివర్స్ కాదు, యూనివర్సెస్ అనమాట. సూపర్ కాస్మస్ లేకపోతే మల్టీవర్స్. గీత లోపల దీని కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గీత చదివిన వాళ్ళు చాలామందికి తెలిసి ఉంటుంది. సినిమా ద్వారా కలిసి చూస్తుంటారు కదా. కాకపోతే సినిమాలో బట్టి ఏంటంటే వీళ్ళ తలకాయలు కనబడుతుంటాయి, వీళ్ళ చేతులు కనబడుతుంటాయి, పెద్దగా పొడుగుగా కనబడుతుంటాడు విశ్వరూపం అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ వేల కాళ్ళు అట్లా వ్యాపించిపోయి ఉంటాయి అన్నమాట. ఇది విశ్వరూపం. మనం సినిమాలో అదే చూసాం కాబట్టి మనకు అదే మనకు ఫోటోలలో, క్యాలెండర్లలో, ఫోటోలలో అదే ఉంటుంది. సినిమాలో కూడా అదే చూసాం కాబట్టి మనకు విశ్వరూపం అంటే అదే ఐడియా ఉంటుందా, అవునా? ఆ చాప్టర్ లోపల ఒక 4 ముఖ్యమైన విషయాలు చెప్తాడు అర్జునుడికి. అర్జున, పక్షుల్లో గరుత్మంతుని నేనే, కొండల్లో మేరు పర్వతాన్ని నేనే, పాముల్లో వాసుకి ఆ మహాసర్పం ఆదిశేషుడు వైకుంఠంలో ఉండే మహాసర్పాన్ని నేనే, మీ పాండవుల లోపల అర్జున నువ్వు నేనే అని చెప్పిండు. వేల తలలు కనబడతాయి. ఆ వేల కడుపులో ఏం కనబడుతున్నది, అనంత కోటి బ్రహ్మాండాలు కనబడతాయి. అంటే గ్యాలక్సీస్ కనబడ్డాయి అర్జునుడికి, స్టార్స్ కనబడ్డాయి, నక్షత్రాలు, గ్రహాలు, విశ్వాలు, పాలపుంతలు, కోట్ల నక్షత్రాలు, అడవులు, నదులు, సముద్రాలు, కొండలు, అడవులు, చెట్లు, పశువులు, జంతువులు, దేవతలు, రాక్షసులు, మానవులు అన్నీ కూడా దాని లోపల కనబడ్డాయి. ఒకవైపు నుంచి ఇలా కొత్తగా వస్తున్నాయి, ఇంకోవైపు అగ్నిలో మాడిపోతున్నాయి. అంటే సృష్టిలు వస్తున్నాయి, సృష్టిలు నశించిపోతున్నాయి.
అని ఆ యొక్క సీమాలాగా స్క్రీన్ లాగా కనబడినట్టు కనబడింది. ఆ కడుపు లోపల ఇవంతా ఒక స్క్రీన్లో చూసినట్టు చూశాడనమాట. తెర మీద సినిమా చూసినట్టు చూసిండు అర్జునుడు. వేల లక్షల తలలు కనబడతాయి, లెక్క లేదు. అర్జునుడికి ఇట్లా అర్జునుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు. ఈ మామూలు కళ్ళతో చూడలేడు కదా, కాలిపోతాడు. ఆ వెలుగు ఆ ఫోకస్కు ఆరాకి బూడైపోతాడు. కాబట్టి అర్జునుడికి ఈ కామన్ ఈ నేకెడ్ ఐస్తో నీవు చూడలేవు. కాబట్టి నీకు థర్డ్ ఐ, నీకు జ్ఞాన నేత్రాన్ని, దివ్య దృష్టిని ఇస్తున్నాను అని చెప్తాడు. ఆ దివ్య దృష్టిని ఇచ్చిన తర్వాత అర్జునుడు ఇట్లా వ్యాపించిపోయినటువంటి ఈశ్వరూపాన్ని చూశాడు. వేల తలలు కనబడ్డాయి అన్నమాట. అంటే అర్థం ఏంటిది? ఈ విశ్వం లోపల ఉన్నబట్టి మనందరి తలలు ఆయన తలలే, మనందరి చేతులు ఆయన చేతులే, అందరి కాళ్ళు ఆయన కాళ్ళే అని అర్థం. అంటే ఏంటిది? విశ్వరూపుడు అనమాట. విశ్వనాథుడు విష్ణువు, విశ్వరూపుడు విశ్వాకారం, అది విశ్వరూపం. విశ్వరూపం అంటే ఏంటిది? తనే విశ్వము, విశ్వమే నేను, నేనే విశ్వము. విశ్వము కృష్ణుడు వేరు కాదు అని చెప్పడమే విశ్వరూపం యొక్క అర్థము. ఒకటేనా? ఇంకా అర్థాలు చాలా ఉంటాయి. ఇంకా అర్జునుడికి ఏం కనపడింది కడుపు లోపల? యుద్ధం స్టార్ట్ అయిందా? స్టార్ట్ కాలే. యుద్ధం స్టార్ట్ కాకముందుకే అర్జునుడికి విరక్తి చెంది ధనుర్బాణాలు వదిలేసిండు. నేను యుద్ధం చేయను, అడవిలోకి వెళ్ళి ఆ చెట్ల దొరికిన పండ్లు తింటి నీళ్ళు తాగి బతుకుతా, చెట్టు పండ్లు దొరకకుండా ఆకలితోనే ఉండి నీళ్ళు తాగుతూ మెడిటేషన్ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ బతుకుతాను, ఇలాగే జీవితాన్ని వదిలేస్తాను, కానీ చచ్చిపోతాను, కానీ యుద్ధం చేయను, హింస చేయను. నా బంధువులు, నా మిత్రులు, నా చుట్టాలు ఎంతోమంది ఉన్నారు అందులో, అటువైపు మా గురువులు ఉన్నారు, మా తాతగారు ఉన్నారు, వాళ్ళందరి బంధువులను చంపుకుంటానా రాజ్యం కోసం? అక్కర్లేదు ఈ రాజ్యం, యుద్ధం చేయను అని చెప్పాడు. యుద్ధానికంటే ముందు భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది, విశ్వరూపాన్ని చూపడం జరిగింది. అంటే యుద్ధమే స్టార్ట్ కాలే, కానీ కడుపులో ఏం కనబడింది? యుద్ధం జరిగినట్టు దానిలో భీష్మ, ద్రోణ, జయద్రథ, ఘంటసాల గారు ఏం పాడారు? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ తదన్యానపి యోధ వీరాన్. అంటే భీష్ముడు, జయద్రథుడు, ద్రోణాచార్యుడు, ఇట్లా అందరూ మహావీరులందరూ కూడా ఆల్రెడీ చంపబడినట్టు వాళ్ళ శవాలు కనపడ్డాయి కడుపులో అర్జునుడికి. యుద్ధమే స్టార్ట్ కాలేదు, వాళ్ళందరూ అటువైపు అలాగే ఉన్నారు, చూస్తున్నారు. వాళ్ళందరూ గుడ్లా పోయించి చూస్తున్నారు, ఏంటిది ఇంకా స్టార్ట్ చేయడం లేదని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ ఇక్కడ డెడ్ బాడీస్ కనపడ్డాయి. వాళ్ళందరి శివాలు అక్కడ యుద్ధం కాలేదు, అక్కడ అలాగే ఉన్నారు, చూస్తున్నారు. వాళ్ళందరి శివాలు, కౌరవ మహాసైన్యం అంతా కూడా, దుర్యోధనులందరూ, కర్ణుడు, అందరి శివాలు అర్జునుడికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం కడుపు లోపల కనపడింది అనమాట. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనము? కాలానికి, మానవులకు, వి హ్యూమన్స్ బీయింగ్స్ హ్యావ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మనకు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం అనే 3 కాలాలు మనకు ఉన్నాయి. మన యొక్క మనస్సుకు, మన దృష్టికి, మన బుద్ధికి ఈ మూడుగా కాలాలు కనబడుతున్నాయి. కానీ ఆయన కాలాతీత స్వరూపుడు, ఆయన కాలాతీతుడు, ఆయన మహాకాలుడు, ఆయన మహాకాలుడు అన్నమాట. ఆ కాల అయితే ఆయనకు 3 కాలములు లేవు, ఆయన కాలాతీతుడు, ఆయన హీఈస్ బియాండ్ టు టైం. కాబట్టి ఏంటిది? అక్కడ ప్రజెంట్, వర్తమానమే ఉంది పరమాత్మకు. ఆ యొక్క విశ్వనాథునికి, విశ్వరూపానికి ఏమున్నది? ప్రజెంట్ ఉన్నది, కానీ పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. అంత ప్రజెంటే. ఇప్పుడు మనకు అంత ప్రజెంటే అనమాట. మనకు ఇన్ని లక్షల వేల సంవత్సరాల భూమి చరిత్ర ఉందా లేదా? 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది భూమికి, భూమి పుట్టి. కానీ ఇదంతా కూడా ఆయనకు ప్రజెంటే. అంటే ఆయనకు 1 సెకండ్ ప్రజెంట్ లోపల, జస్ట్ 1 సెకండ్ అనమాట. ఒక రెప్ప మాత్రం కాలం లోపల ఇంత 200 కోట్ల సంవత్సరాల చరిత్ర భూమికి వచ్చి నడుస్తుంది. ఇక నడుస్తూనే ఉన్నది, ఇంకా అయిపోలేదు, నడుస్తూనే ఉన్నది. కానీ ఆయనకు మాత్రం అది ప్రజెంటే, ఈ క్షణమే అనమాట ఆయనకు. అంటే ఇక్కడ ఏమవుతుంది? విశ్వము వేల తలాలు కనబడుతున్నాయి, వేల చేతులతో, వేల కాళ్ళతో మొత్తం వ్యాపించి ఉన్నాడు. అంటే బ్రహ్మాండములు, లోకాలు, దివ్యలోకము, భూలోకము, అన్ని లోకాలు కడుపులో కనబడుతున్నాయి. నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కడుపులో కనబడుతున్నాయి.
అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తి లోపలనే విశ్వం ఉన్నది. విశ్వము ఆయనలోనే ఉన్నది. ఆయన విశ్వంలో అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయన లేకుండా ఖాళీ ప్లేస్ అనేది ఉన్నదా? లేదు. ఖాళీ ప్లేసు ఎక్కడా లేదు. అంటే స్పేస్ మొత్తం కూడా ఆల్ పర్వేడింగ్. పరమాత్మ ఈజ్ అబ్సల్యూట్ శక్తి, శివ ఈజ్ ఆల్ పర్వేడింగ్, అంతా వ్యాపించి ఉన్నాడు అని ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోయింది. ఇంకొకటి ఏం తెలిసింది? పాస్ట్ ఫ్యూచర్ ఏమీ లేవు, ఓన్లీ ప్రజెంట్ మాత్రమే ఉన్నది. అంటే హీఈస్ బియాండ్ టు టైం. టైము స్పేస్ రెండింటి కూడా అతీతంగా ఉన్నాడు. రెండు తనలోనే ఉన్నాయి తప్ప దెర్ ఇస్ నథింగ్ అవే ఫ్రమ్, తన నుంచి దూరంగా, తన నుంచి వేరుగా. కాలము లేదు, స్పేస్ లేదు, టైం లేదు, స్పేస్ లేదు. అంటే మనకు టైం డిఫరెన్స్ కనబడుతుంది కదా. అంటే మన యొక్క బుద్ధి యొక్క శక్తి, మన మనసు యొక్క శక్తి చాలా చాలా తక్కువ. కాబట్టి మనకు 3గా కనబడుతున్నది. మనకన్నా చీమ ఎన్ని రోజులు బతుకుతుంది? అది 3 రోజులు బతుకుతుంది కావచ్చు. దోమ 3 రోజులు బతుకుతుంది. ఆ దోమ 3 రోజుల లోపటినే గుడ్డు పెడుతుంది, పెద్దగా అవుతుంది, పుట్టుతుంది, పెద్ద పెరుగుతుంది, పెళ్లి చేసుకుని అది కూడా పిల్లలను పెడుతుంది, మళ్ళీ తన ముసలి చచ్చుతుంది. మూడు రోజుల పడ దోమ మనలాగా మొత్తం జీవితం అనుభవిస్తుందా లేదా? దానికి ఫ్యామిలీ ఉంటుంది, దానికి పిల్లలు ఉంటారా లేదా మనలాగా? అంటే అర్థం ఏంటి? మనం ఎంత జీవితాన్ని 80 ఏళ్ళలో 70 80 ఏళ్ళలో ఎంత జీవితాన్ని అనుభవిస్తున్నామో అంత జీవితాన్ని దుమ 3 రోజులు అనుభవిస్తుంది. దాని యొక్క బుద్ధికి మన బుద్ధికి 80 సంవత్సరాల కాలం ఎంతనో దానికి దుమకు ఆ 3 రోజుల కాలము అంతే. అంటే టైం ఈజ్ నాట్ అబ్సల్యూట్ అని ఇంతకుముందు చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో పడ. టైం అన్నది మనసు యొక్క స్థితి, మనం ఉన్న ప్లేస్ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది తప్ప టైం ఈజ్ నాట్ కాన్స్టెంట్. అది ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండదు. టైం అనేది వివిధ రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్నది. ఒక దాని మీద ఆధారపడి ఉన్నదంటే అది కరెక్ట్ వాల్యూ కరెక్ట్ వాల్యూ అవుతుందా? కాదు. అంటే టైం ఈజ్ నాట్ ఏ రైట్ వాల్యూ, అది కరెక్ట్ వాల్యూ కాదు అన్నమాట. ఇది విశ్వరూపంలో కూడా మరి విశ్వనాథునికి ఇదంతా కూడా వర్తమానమే అనమాట. విశ్వరూపంలో అర్థం ఏంటిది? అదంతా వర్తమానమే అనమాట. ఆ స్థాయి మన లోపల లేము కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నాము. కాబట్టి మనము 24 గంటలు భూమి తన చుట్టూ తిరిగితే ఒక రోజు, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది, 1 ఇయర్ పడుతుంది. అవునా? అంటే మనమే కనుక సూర్యుని మీద ఉండేది ఉంటే that becomes 1 day. 1 year is equal to 1 day. అందుకే ఇక్కడ సూర్యుడి మీద అంటే దేవలోకం లోపల మన 1 year వాళ్ళకు 1 day. అందుకనే చచ్చిపోయిన తర్వాత ఇక్కడి నుంచి జీవుడు అక్కడికి చేరుకోవడానికి 1 year పడుతుంది. అందుకనే మనము కరెక్ట్ 1 yearకు సంవత్సరము డెత్ యానివర్సరీ చేస్తామన్నమాట. చేసి పూజలు గివ్యాలు చేసుకుంటారు. అంటే ఎంత శాస్త్రీయత ఉన్నది. మన మానవుల ఒక సంవత్సరము దేవతలకు ఒక రోజుతో సమానము అని మన ఉపనిషత్తు చెప్తాను, పురాణాలు చెప్తాను. అంటే ఇంత శాస్త్రీయత ఉన్నదన్నమాట. ఇక మీ పాషండ మతం వల్ల ఏమున్నది? ఏంటిది? విశ్వనాథుడు జస్ట్ వన్ అండ్ సేమ్. విశ్వం కంటే వేరుగా విశ్వనాథుడు లేడు, నీకంటే వేరుగా దేవుడు లేడు. విశ్వరూపం అంటే అర్థం ఏంటిది? కృష్ణుడు ఏం చెప్పిండు? అర్జున మీ పాండవుల లోపల నువ్వు నేనే, అర్జున నేనే నువ్వు, నువ్వే నేను అని చెప్పాడు. అర్జునుడు ఎవరు? మనిషి. అర్జునుడు ఎవరు? ఒక మనలాగా మనవడా కదా ఆ మనిషి. ఆయన మనిషి అంటే ఆ మనిషి, అర్జునుడు మనిషి, నువ్వు నేను అన్నాడు. అర్థం ఏంటిది? ఇక్కడ మనందరం మనుషులమే కదా. మనందరం కూడా కృష్ణుడు ఏం చెప్తాడు? విశ్వరూపంలో ఏం చెప్తాడు? మీరందరూ కూడా నేనే మీరు, మీరే నేను అని చెప్తాడు. అంటే వీఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్
దట్ సుప్రీం లార్డ్ విష్ణు ఆర్ విశ్వనాథ. ఆ విష్ణుడు విశ్వనాథుని కంటే వేరుగా మనము లేము, మనకంటే వేరుగా విష్ణువు లేడు, విష్ణువు కంటే వేరుగా మనము లేము అనే సత్యాన్ని గ్రహించడమే విశ్వరూప సందర్శన యోగము. ఇదేంటిది? యోగా. మొత్తం 18 చాప్టర్లు ఉన్నాయా లేవా గీతలో? అన్ని యోగానే. అర్జునుడు ఫస్ట్ చాప్టర్ ఏందే ఏడుతాడు, విషాద యోగం, అది కూడా యోగమే. ఏడవడం కూడా యోగమే. ఏడవడం నుంచి మొదలుపెట్టుకొని లాస్ట్ వరకు అన్ని 18 యోగాలే అనమాట. అంటే అర్థం చేసుకో. ఇప్పుడు మనకేం విశ్వరూపం అంటే అర్థం ఏంటిది? నువ్వు నేను 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 వేరుగా ఉన్నా అని అహంకారంతో గర్వంతో మనము తప్పుడు పనులు చేసేది ఉంటే దానికి కర్మ మనను కబలించి వేస్తుంది. ప్రకృతి మనకు రియాక్ట్ అవుతుంది అంతే. మనకు శిక్ష అనుకుంటాం కానీ అది యాక్షన్కు రియాక్షన్ అనేది ఉంటుంది కదండి ఫిజిక్స్లో. యాక్షన్కి ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందా లేదా? అది ఫిజిక్స్, న్యాచురల్ లా అనమాట. అది ప్రకృతి నియమం. అది సత్యం ఏంటిది? నేను ఆ విశ్వము విశ్వనాథునికి కంటే వేరుగా లేను అని చెప్పినప్పుడు ఆ విశ్వంతో ట్యూన్ కావాలి. మరి విశ్వనాథుడు కనబడతలేడండి, విశ్వరూపానికి అర్జునుడు కనబడితే మాకు కనబడతలేదు కదా, మీరు ట్యూన్ అవుదామా అని మీరు అనొచ్చు. విశ్వనాథుని ఇప్పుడు ఏం చెప్పిండు? విశ్వంగా చూపెట్టిండా లేదా? తన లోపల ఏమైనా కడలు ఏం చూపెట్టిండు? గ్రహాలు, నక్షత్రాలు, భూమి అన్నీ ఆయన చూపెట్టిండు కదా లేదా? అంటే ఏంది? ఈ ప్రకృతి మొత్తం ఏంటిది? విశ్వనాథుడే. సూర్యుడెవరు? విష్ణువే. కృష్ణుడే. కృష్ణ పరమాత్మనే సూర్యుడు, కృష్ణ పరమాత్మనే గంగమ్మ, కృష్ణ పరమాత్మనే గోదావరి నది, కృష్ణ పరమాత్మనే కృష్ణ. అర్థమైందా? అంటే ఏంది? ఇవన్నిటిని చక్కగా చూసుకుంటే విశ్వనాథుని ఆరాధన చేసినట్టేనా కదా? కృష్ణ పరమాత్మ ఆరాధన చేసినట్టే కదా? విశ్వాన్ని మనం సరిగ్గా గుర్తించి మన విశ్వానికి అనుగుణంగా, ఈ ప్రకృతికి అనుగుణంగా జీవించడమే నిజమైన విశ్వరూప సందర్శనము, ఆరాధన అనమాట. అప్పుడు ఏమవుతుంది? ప్రకృతిని ఎప్పుడైతే మనం 100% కోఆర్డినేట్ అవుతామో, ట్యూన్ అవుతామో, కొరిలేట్ అవుతామో, వెన్ యూ గెట్ ట్యూన్డ్ 100% విత్ దిస్ ఆల్మైటీ నేచర్, మనము ఈ బర్త్ అండ్ డెత్ అనే స్థితిల నుంచి బ్రేక్ చేసుకొని ఆ యొక్క 100% ఆ యొక్క నేచర్ ప్యూర్ కోహరెన్స్ లోపల మనము మెర్జ్ అయిపోతాం అన్నమాట. అదే జీవన్ముక్తి, మోక్షము అనబడుతుంది. అంతేగాని ఆడ స్వర్గము, ఆడ వైన్ అండ్ లేడీస్ ఆ కాన్సెప్ట్ మనది కాదు, అది వాళ్ళది. వాళ్ళ పుస్తకం లోపల విశ్వనాథుడి నుంచి విశ్వం గురించి అది కాదు. ఒకటే క్వశ్చన్ అడగండి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పేస్. స్పేసు, టైం కాన్సెప్ట్స్ గురించి మీ పుస్తకాలలో ఏం చెప్పిందో అడగండి, నోరు మూసుకొని వెళ్ళిపోతారు. దట్స్ ఆల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.